కలౌ స్మరణాన్ముక్తి అని చెప్పని మనందరికీ కూడా ఆర్యోక్తి. కలియుగంలో మానవుల యొక్క ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది కనుక దీర్ఘమైనటువంటి ఉపవాసములు, సత్రయాగంలాగా 12 సంవత్సరాల పాటు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులు, వాజపేయాది శ్రౌత స్మార్తానుష్ఠానాలకు సంబంధించినటువంటి వివిధమైనటువంటి హోమాలు, యాగాలు ఇవన్నీ కూడా ఏవి నిర్వర్తించడానికి కావలసినంత శక్తి శరీరంలో ఉండదు, ఆయుర్దాయం ఉండదు, ధన సంపత్తి ఉండదు. ఇలా అన్నింటికీ కూడా ఇక్కట్లు పాలైతూ జీవనం సాగించేటువంటి స్థితి ఈ కలియుగంలో ఉంటుంది కనుక మనం తేలిగ్గా తరించడానికి గాను పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి రాజమార్గమే ఈ యొక్క స్మరణ. కేవలం నామాన్ని స్మరిస్తే చాలు, కలియుగంలో నేను అందరికీ కూడా మోక్షాన్ని ఇస్తానని చెప్పని శ్రీమన్నారాయణుడు అభయం ఇచ్చాడు. అందుకనే ఎవరైతే కలియుగంలో నిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని. అటువంటి నామాలన్నింటిలోకి కూడా తలమానికమైనటువంటిది గోవిందనామం. అందుకనే నిత్యం కూడా గోవిందా 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 అని సంకీర్తన చేస్తూ ఉంటే స్వామి సంతసించినటువంటి వాడే మనల్ని అనుగ్రహిస్తాడు. గోవిందుడు అంటే సంరక్షించేటువంటి వాడు అని అర్థం. ఎందులో నుంచి సంరక్షిస్తాడు? మనకి పూర్వజన్మ, ఈ జన్మ, రాబో జన్మల్లో ఉండేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసివేసి పునరావృత్తి రాహిత్యమైనటువంటి మోక్షాన్ని కలగజేస్తాడు. తిరిగి మళ్ళీ ఈ భూమి మీద పుట్టడానికి అవకాశం లేకుండా తన హక్కును చేర్చుకొని తన పాదసేవ నిరంతరాయంగా చేసుకునేటువంటి మహద్భాగ్యాన్ని కలగజేస్తాడు. ఆ ప్రకారంగా సంరక్షిస్తాడు. అంతేగాక నేను అడవిలో ఉన్నాను, నాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అనుకుంటే అక్కడ సంరక్షిస్తాడు. నాకు ఉద్యోగంలో ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే అక్కడ సంరక్షిస్తాడు. ఎక్కడ ఏ ఆపద ఉందంటే అక్కడల్లా ప్రత్యక్షమై స్వామి అన్ని విధాలా సంరక్షిస్తాడట. అందుకనే గోవింద నామాన్ని సదా జపిస్తూ ఉండాలి. అలా జపించేటువంటి వారందరికీ కూడా పరమాత్మ యొక్క వైకుంఠ హస్తం వారి యొక్క శిరస్సును ఉంటుంది అని చెప్పారు. అంటే స్వామివారి యొక్క అభయ హస్తం వారి శిరస్సును ఎప్పుడు కూడా ఉంటుంది, ఎటువంటి కష్టాలు కూడా దరిచేరవు అని. అందుకని అటువంటి సమస్తమైనటువంటి యోగాలు కలగజేసేటువంటిది, భవ్యమైనటువంటి రక్షణ కలగజేసేది అని చెప్పని ఆ గోవిందనామాలు ఏవైతే ఉన్నాయో ఆ గోవిందనామాలను శ్రవణం చేద్దాం. శ్రీనివాసుడి యొక్క కటాక్షానికి పాత్రలమవుదాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. మన నిత్యం మన ఇంట్లో ఉండేటువంటి వంటగది సామాగ్రితోటే మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి కష్టాల్లో నుంచి మనం ఏ ప్రకారంగా బయటపడవచ్చో మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున గవర్నమెంట్ పనులు మాకు కావట్లేదు, గవర్నమెంట్ ద్వారా రాసిన రుణాలు కానీ బకాలు కానీ మాకు సరిగ్గా రావట్లేదు, లేదా గవర్నమెంట్ తరఫు నుంచి మాకు కావాల్సిన పనులు ఏవి సరిగ్గా కావట్లేదు అని అనుకునేటువంటి సందర్భంలో మనకు హాయిగా తేలిగ్గా ఉపకరించేటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. దంచినటువంటి కారప్పొడి, ఏవైతే ఎండుమిరపకాయలు ఉన్నాయో వాటిని దంచి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి కారప్పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాలు, ఈ మూడింటిని జాగ్రత్తగా తీసుకోవాలి. సమపాడైనా తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. దంచినటువంటి కారప్పొడి, ఉప్పు, మిరియాలు ఈ మూడింటిని తీసుకొని పసుపు రంగు బట్టలో ఈ మూడింటిని కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి. పసుపు రంగు బట్టలో ఈ మూడింటిని కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టుకొని వీటిని మన ఇష్టదైవం దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకొని నేను పని మీద వెళ్తున్నాను, నేను వెళ్తున్నటువంటి పని చక్కగా సాఫల్యంగా సాగాలి, గవర్నమెంట్ నుంచి నాకు రావాల్సినటువంటివి ఏవైతే పనులు జరగవలసినవి ఉన్నాయో ఇవన్నీ కూడా సవ్యంగా జరగాలి, నాకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా రావాలి అని చెప్పి నమస్కారం చేసుకొని వాటిని మన వెంట తీసుకొని వెళ్ళాలి. ఇలా వచ్చేటప్పుడు మళ్ళీ వీటిని ఎవరు కూడా తొక్కనటువంటి చోట పోసేసి రావాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక అచిర కాలంలోనే మనకి జరగవలసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఇవన్నీ కూడా సవ్యంగా సాగడానికి, గవర్నమెంట్ నుంచి మనకు జరగవలసిన పనులన్నీ కూడా సక్రమంగా అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంత భవ్యంగా ఉపకరించేటువంటి పరిహారం ఈ పరిహారం. అదే ప్రకారంగా ఈ రోజున వినాయక చవితి.
గణపతి చవితి అనగానే మనం అందరం కూడా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటాం. మరి ఆ విఘ్నహర్త విఘ్నకర్త అయినటువంటి గణపతి కూడా నిత్యం పూజించేటువంటి దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు. అందుకనే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి శివపంచాక్షరి మహామంత్రాన్ని సోమవారపు ఈ శుభవేళ మనం అందరం కూడా శ్రవణం చేద్దాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలమవుదాం. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశనాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖారాయ నమః శివాయ నమః శివాయ